పరిశుద్ధ నామన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ 11వ అధ్యాయమును మనము ప్రాముఖ్యంగా ఈ 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. ఈ భాగం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశ్నతో ఈ భాగం ఒక్కొక్కటి ముడిపడి ఉంది. ఏంటి ఈ భాగాలు అని గనక మనము ఆలోచన చేస్తే, ఈ ముందుగా చెప్పబడినట్లుగా 9, 10, 11 అధ్యాయాలు కేవలము ఇశ్రాయేలీల గురించిన విషయాలే ఇందులో వ్రాయబడ్డాయి. అంటే ఇశ్రాయేలీలకి భవిష్యత్తు ఉందా లేదా, ఇశ్రాయేలీల్ని దేవుడు మరి రక్షిస్తాడా లేదా అనేటువంటి ఈ అధ్యాయాలుగా 3 మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, ఇశ్రాయేలీలు రక్షింపబడాలని అపోస్తలుడైన పౌలు ఎంతో హృదయమందు దుఃఖము వేదన పడ్డాడు. ఎందుకంటే వారు నశించిపోకూడదనేటువంటి వేదన దుఃఖము అతని హృదయంలో ఉంది. 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలీలు రక్షింపబడవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినది. అంటే వారు రక్షింపబడాలని ఇతడు ఎంతగానో హృదయమునందు అభిలాష పడుతున్నాడు, లేదా వారి విషయమై దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ 11వ అధ్యాయంను మనం చూసినప్పుడు 3 భాగాల్లో 3 ప్రశ్నలతో ప్రారంభమవుతున్నాయి. అదేంటంటే, మొదటిది ఉపోద్ఘాతంగా ఇది ఓవర్వ్యూగా 11వ అధ్యాయాన్ని ఈ వారం మనం చూద్దాం. వచ్చే వారం విపులంగా ఆ భాగాలలో మనము ఉన్న సంగతులను నేర్చుకుందాం. అవుట్లైన్గా మనం చూడాలంటే 3 ప్రశ్నలు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. మొదటిది ఏంటంటే 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన. దేవుడు తన ప్రజలంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలీల్ని తన ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. తన ప్రజలుగా చేసుకున్న ఇశ్రాయేలీల్ని దేవుడు విడిచిపెట్టాడా? లేదు, విడిచిపెట్టలేదు. అంటే ఎందుకు ఈ మాట అతను చెప్తా ఉన్నాడంటే, ఆ పైన కొన్ని కొటేషన్స్ మనం చదివాం మొన్నటి వారంలో. ఏంటంటే, దేవుడు తెలియచేసిన సమాచారాన్ని వారు నమ్మలేదు. యెషయా గ్రంథంలో నుంచి ఆ మాటను చదివాం, ప్రభువా మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు అనేటువంటి మాట. ఇంకా కిందకి మనం చూసినట్లయితే, వారికి ప్రకటింపబడలేదా అంటే ప్రకటింపబడింది. అయితే ప్రకటింపబడినా సరే వారు వివేకము లేని జనులుగా ఉన్నారు అనే మాటను మనం చూద్దాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, తన్ను వెదకని వారికి ఆయన దొరికాడు, విచారణ చేయని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయితే దేవుడు మాత్రము దినమంతయు తన ప్రజల వైపు, అనగా ఇశ్రాయేలీల వైపు తన చేతులు చాచి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా దేవుడు ఇశ్రాయేలీల్ని విసర్జింపలేదు. వారిని ఎలాగైనా రక్షించాలనేటువంటి నిశ్చయతతో దేవుడు ఉన్నాడు అనే విషయాలని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే దీని గురించి కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా అనే మాటకు విడిచిపెట్టలేదు అని మనము చదువుతున్నాం, చెప్పుకుంటున్నాం. అయితే ఎందుకు విడిచిపెట్టలేదు దేవుడు అనే మనం కారణాలు కనుక మనం చూస్తే, ఆ చరిత్రలో లేదా బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, ఈ ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో వారిని విడిచిపెట్టలేదు అనే చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. మొదటగా పౌలుని గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను పౌలును బెన్యామీను గోత్రముకి చెందినటువంటి వాడిని, కాబట్టి దేవుడు నన్ను
మరి నన్ను కూడా విసర్జించేయాలి కదా. ఒకవేళ ఇశ్రాయేలీయులందరిని విసర్జించాల్సి వస్తే నన్ను కూడా విసర్జించాలి. కానీ దేవుడు నన్ను విసర్జించలేదు. దేవుడు నాకు తన ప్రత్యక్షతను ఇచ్చాడు. దమస్ మార్గంలో నేను వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని నాతో మాట్లాడి తన్ను తాను నాకు ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి నేను ఇశ్రాయేలీయుడినే అయినంత మాత్రాన నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను తన ప్రత్యక్ష చేత దేవుడు విమోచించాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ముందెరిగిన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. అంటే ఒక వ్యక్తిని తన పుట్టక మునిపే తన వ్యక్తి జీవితం యొక్క చరిత్ర, లేకపోతే తన యొక్క జీవితాన్నంతా దేవుడు ఒకసారి ఎలా విధంగా ఆ మనిషిని చూసినప్పుడు, ఆ మనిషి ఎక్కడైనా దేవుని స్వార్థకు ఇతడు ఏమంటాం విశ్వాసం ఉంచుతాడా లేదా అన్న కోణములో దేవుడు తన జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు, తన జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణమైందన్న సువార్తను ఇతడు విశ్వసించాడు అనేటువంటి స్థితి దేవునికి తెలిసిందనుకోండి ముందుగా, అలాంటి వ్యక్తులను దేవుడు విసర్జించడు. కాబట్టి ముందస్తు జ్ఞానము లేదా గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, నువ్వు ఏ షర్ట్ వేసుకుంటున్నావు లేకపోతే ఏ రోజు ఏం తింటున్నావు ఇది కాదు దేవుడు నీకు తెలుసుకునేది. కానీ నీవు దేవుని స్వార్థ యందు నీ జీవితంలో నమ్మిక ఉంచుతావా లేదా, విశ్వాసం ఉంచుతావా లేదా అనేటువంటిదే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. ఆ విషయం దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఎక్కడ దేవునికి ఎడల విశ్వాసం ఉంచుతావు లేదా విశ్వాసం ఉంచవా అనే విషయాలు దేవుడికి తెలుసు. కాబట్టి అలా విశ్వసిస్తాడు అనే విషయాన్ని గనక నీ జీవితంలో దేవుడు ఎరిగి ఉంటే, అలాంటి వారిని దేవుడు ఏం చేయడంట, విసర్జించడు లేదా తిరస్కరించడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఎగ్జాంపుల్గా ఒకరిని కోట్ చేస్తున్నాడు అక్కడ. ఏలియాను గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్పుచున్నది, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారని ఏలియా ఒక్కడే తప్పించుకుని మిగిలాడు అనేటట్లుగా అతడు దేవునికి ఒక రిపోర్ట్ లాగిస్తూ ఉన్నాడు. అందరినీ చంపేశారు, అందరినీ నాశనం చేశారు వారు, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపేయడానికి చూస్తున్నారని అంటే దేవుడు ఏమని చెప్పాడంటే, అక్కడ రాయబడతా ఉంది వాక్యంలో కింద వచనంలో, అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తున్నది, బయలుకు మోకాళ్ళలోని 7,000 మంది పురుషులు నేను శేషంగా నుంచుకొని ఉన్నాను. అంటే ఈ 7,000 మందిని కూడా నేను విసర్జింపలేదు. ఎందుకు విసర్జింపలేదంటే, వాళ్ళు బయలుకు మోకాళ్ళు అనలేదు, బయలుని ఆరాధించలేదు, బయలుకు మ్రొక్కలేదు, కాబట్టి నేను వారిని విసర్జింపలేదు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని విసర్జించాలంటే తన్ను విశ్వసించని వారిని మాత్రమే దేవుడు విసర్జిస్తాడు. తన్ను విశ్వసించే వారిని దేవుడు ముందస్తు జ్ఞానం చొప్పున తన్ను ఎరిగినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విసర్జింపడు అనేటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. రాజుల గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. 19వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. వీళ్ళందరూ ఎవరంటే, ఈ మిగిలిన వారందరూ బయల్ని ఆరాధించిన వారందరూ మిగిలిన వారు ఎవరంటే, వారు అన్యులు కాదు. ఎవరంట, ఇశ్రాయేలీ ప్రజలే. ఇశ్రాయేలీ ప్రజలే దేవుని యొక్క న్యాయ విధులను వారు మీరి ఆయన బలిపీఠాలను పడతోసి బయలును
వారు ఆరాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 7,000 మంది ఇశ్రాయేలీలు మాత్రమే దేవునికి మ్రొక్కలేదంట. మిగిలిన వారందరూ బయలుని ఆరాధించినటువంటి వారే. కాబట్టి ఈ విధానంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల్లో కొంత భాగం మాత్రమే దేవుడు ఏంటారు దేవుని యందు విశ్వాసముతో ఉంచుతున్నటువంటి వారు. ఆ కొంత భాగం అలా కొనసాగుతూ ఉంది ఆయా తరాల్లో. దీన్ని ఏమంటారంటే శేషించిన వారు అనే మాట తరచుగా మనం వింటూ ఉంటాం, లేదా రెమనెంట్ అనే మాట ఉపయోగపడుతుంది. రెమనెంట్ అంటే శేషించిన వారు, అంటే అంతట్లో కొంతమంది మాత్రము విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మొరీబా వద్ద 12 మంది స్పైస్ని పంపించారు ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం ఎలా ఉందో చూడటానికి. అయితే వారు వెళ్ళి చూసినప్పుడు చాలా బాగుంది, అంతా బాగానే ఉంది, కానీ అక్కడ ప్రజలు మాత్రం అజానుబాహుల్లా ఉన్నారు, వారి దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నామని వారు చెప్పడంతో సర్వ సమాజము ఎవరి మాటలు నమ్మినాయి అంటే ఈ 10 మంది ఏమి చెప్పారో ఆ మాటలనే నమ్మారు. అయితే అందరూ కూడా అవిశ్వాసముతో ఉంటే కొద్దిమంది, ఒక ఇద్దరు ఇక్కడ మనం చూస్తున్నాం, కాలేబు యెహోషువాలు విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు మాత్రమే దేవుడు చేయబోయే కార్యములందు విశ్వసించారు. నిశ్చయముగా దేవుడు ఆ ప్రదేశాన్ని మనకి స్వాధీనంగా ఇస్తాడు అనే మాటలు వారు చెప్పినప్పటికీ సమాజం వారి మాటలు లెక్క చేయలేదు, నమ్మలేదు ప్రియులారా. కాబట్టి ఆయా తరాల్లో మరి మిగిలిన వారి హృదయాలన్నీ ఏమైపోయినాయి అంటే కఠినమైపోయినాయి అని ఆ 95వ కీర్తనలో మనం చదువుకున్నాం. అక్కడ వారు హృదయాలను కఠినం చేసుకున్నారు. ఇలా కఠినం కాకుండా దేవుని సువార్త యందు నమ్మిక ఉంచేటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విసర్జింపడు అనేది ఈ భాగం యొక్క మరి అర్థం మనం చూస్తూ ఉన్నాం. అందులో ఇంకొక మాటను కూడా మనం చదివితే 5వ వచనంలో ఏర్పరచబడిన వారు మాత్రమే, శేషం మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి, వారిని మాత్రం దేవుడు ఎన్నడూ ఆయన మరి విడిచిపెట్టేటువంటి వాడు కాదు, లేదా విసర్జించేటువంటి వాడు కాదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే భాగము 16వ అధ్యాయంలో కూడా మనకి ఉంటుంది. అయితే అక్కడికి వచ్చాక దాని గురించి మనం వివరణ చూద్దాం. కాబట్టి పౌలును దేవుడు విసర్జించలేదు, తర్వాత ఏలియాను విసర్జించలేదు, అతనితో మోకాళ్ళలోనని 7,000 మందిని విసర్జించలేదు. ఇశ్రాయేల్ చరిత్రలో ఆయా చోట్ల శేషము మిగులుతూ వచ్చింది. బబులోనికి వెళ్ళిపోయినప్పటికీ బబులోన్లో కూడా భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు వీరందరూ దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు. వారికి ఆ కల్చర్లో, అన్య కల్చర్లో వారు ఉన్నప్పటికీ ఆ అన్య కల్చర్ని వారు అడాప్ట్ చేసుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు ఉన్నారు. అలాగా ఈ శేషం ఏదైతే ఉందో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మాత్రం దేవుడు విసర్జింపలేదు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఎవరిని విసర్జిస్తాడు దేవుడు అనేది మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం, అహాబు రాజుని మనం చూస్తే దేవుడు అతన్ని విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఎవరు ఇతను అన్యుడా అని చూస్తే అన్యుడు కాదు. ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకి ఇతను రాజు. ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి ఈ అహాబు అతన్ని చెడుతనాన్ని బట్టి దేవుడు అతన్ని మరి విసర్జించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ రాజుల గ్రంథంలోనే 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. తన పూర్వీకులందరికంటే అత్యధికమైనటువంటి చెడుతనము ఇతడు జరిగించాడంట. కాబట్టి దేవుని దృష్టికి చెడుతనంగా జీవించినటువంటి ఈ రాజును దేవుడు
విసర్జించినటువంటి మనం పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 18వ అధ్యాయం కూడా మనం చదివితే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మనం చదివితే, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవతల ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువునంపమని చెప్పాను. ఈ వృత్తాంతం మనందరికీ తెలుసు. ఏలియా మరి ఈ ప్రవక్తలందరినీ ఒక చోటకి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. అక్కడ ఒక బలిపీఠం కట్టి, ఒకవేళ బయలుదేవత అయితే మీరు మీ దేవునికి అర్పించండి, నేను దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాను. ఎవరు వచ్చి ఆ బలిపీఠాన్ని అగ్నితో దహిస్తారో వారు నిజమైన దేవుడని అక్కడ ఒక సవాలుగా మరి ఏలియా ఆ ప్రవక్తలతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరందరూ ఎవరు? అహాబ్ ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఈ ప్రవక్తలు అందరూ కూడా ఇశ్రాయేలీలే. అయితే బయలును వారు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. లేదా మరి ఇంకొక దేవత అక్కడ పేరు రాయబడింది, అషేరాదేవి యొక్క ప్రవక్తలు. వాళ్ళేమో బయలుదేవత యొక్క ప్రవక్తలు 450 అయితే అషేరాదేవి యొక్క ప్రవక్తలు 400 మంది. అంటే మొత్తం 950 మంది అక్కడ బలిపీఠం దగ్గర వారి దేవతలకు పూజ చేశారు. ఆయనను వారు మరి పరలోకం నుంచి అగ్ని తీసుకురాలేకపోయారు ప్రియులరా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించగలిగితే, వారు చేసినటువంటి లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచిన కారణం చేత దేవుడు ఆ 400 మందిని 450 మందిని దేవుడు అక్కడ విసర్జించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిని విసర్జిస్తాడంటే, నమ్మిక ఉంచినటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా దేవుడు విసర్జిస్తాడు. మరి అవిశ్వాస ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు విసర్జించేటువంటి వాడు. ఇందాక మనం చదువుకున్నాం 16వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే ఈ అహాబు రాజును గురించి మాటను మనం చూడగలుగుతాం. అంతేకాకుండా యెషయా గ్రంథంలో మరి 28వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, యూదులు వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని మరి ప్రస్తుత కాలంలో కూడా యూదులు ఎవరు కూడా క్రీస్తు యేసునందు వారు విశ్వాసము ఉంచడం లేదు. వారందరినీ కూడా దేవుడు విసర్జించేటువంటి వాడు. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని మాత్రం దేవుడు మరి విసర్జించడు. వారిని దేవుడు ఎరిగినటువంటి వాడు కాబట్టి తన రక్షణ మార్గంలో దేవుడు వారిని నడిపించేటువంటి వాడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ ప్రశ్న, మొదటి ప్రశ్న ఈ 11వ అధ్యాయంలో వేస్తున్నాడు ఏంటంటే, దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. మరి ఎవరిని విసర్జించాడంటే, ఎవరైతే ఆయన యందు విశ్వసించలేదో వారిని మాత్రం విసర్జించాడు. క్రీస్తు యేసునందు విశ్వసించిన వారందరినీ కూడా ఆయన చేర్చుకున్నాడు, తన రక్షణ మార్గంలో ఉంచాడు అనేటువంటిది ఇది మొదటి భాగంగా మనం చూస్తున్నాం. 1 నుంచి 6 వచనాల వరకు ఈ భాగం మొదటిది. రెండవ భాగం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవునితో సంబంధాన్ని కనుగొన్నారా? ఇశ్రాయేలీలు దేవునితో ఒక సంబంధం కనుగొన్నారా? అంటే వారు వెతుకుతున్నారు, దేవునితో ఒక సంబంధం కొరకు వారు ప్రయాసపడుతున్నారు. అయితే ఆ సంబంధం వారికి దొరికిందా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇది 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూడగలుగుతాం. 7వ వచనం చదువుతున్నాను. అలాగైనా ఏమందుము, ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలే చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకంగాను వారికి
ప్రతిఫలంగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి వీపులు వంగిపోవునట్లు చేయనని దావీదు చెప్పుచున్నాడు. ఈ భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడే వారి కన్నులు మూసాడు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు దేవుడు వారికి దయచేసాడంట. దేవుడు ఉత్తనే ఎవరికి ఏది చేయడండి. ఉదాహరణకి ఫరో జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక 5 పర్యాయములు 5-6 పర్యాయములు అతడు తన మనస్సును కఠినము చేసుకున్న తర్వాత దేవుడు తానే ఫరో హృదయాన్ని కఠినం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల్ని కూడా ఇక్కడ వారు దేవుణ్ణి చూడలేనటువంటి కన్నులుగా, లేకపోతే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు, అంటే మనస్సుతో ఆలోచన చేస్తే దేవుని క్రియలు బోధపడతాయి, అలా బోధపడనేట్టుగా తమ మనస్సులను నిద్రమత్తులుగా చేసింది. తర్వాత వారి కన్నులు చూడలేనట్లుగా దేవుడు చేశాడు. కనపడుతున్న క్రియలు కనపడుతున్న చూడలేనంత గుడ్డితనంలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుని కార్యాలు వారికి వినపడుతున్నా వినలేనటువంటి చెవులు దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం అండి. ఇలాంటి విషయాలు మరి దేవుడే వారికి జరిగించాడు అనడానికి కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడన్నా వినమనే కదా చెప్తాడు, నా మాట ఆలకించండి అని చెప్తాడు. మరి ఆలకించకుండా చెవులు మూసేస్తాడా? తన కార్యాలని చూడండి అనే దేవుడు చెప్తాడు కదా, చూడకుండా తమ కన్నులు మూసేస్తాడా? నా కార్యాలు మీరు గ్రహించండి అని చెప్పే దేవుడు గ్రహించకుండా వారి మనస్సులను నిద్రమత్తు గల మనసులాగా దేవుడు చేస్తాడంటే చేస్తాడు. ఎందుకంటే వారు అనేక పర్యాయములు ఆ విధంగా దేవుడు వారికి కనపరిచినప్పటికీ, తన క్రియలు కనపరిచిన, తన మాటలు వినిపించిన, తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు కళ్ళెదుట జరిగించిన వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. కాబట్టి ఇక మీదట వారికి కొంతకాలం వరకు వారి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, హృదయానికి ఆ కార్యాలు గోచరం కావు. అలాంటి స్థితిలోనికి దేవుడు వారిని విడిచిపెట్టేశాడు ఇశ్రాయేలీ ప్రజల్ని. ఎందుకంటే ముందు అనేక పర్యాయములు, ఎలా అయితే ఫరో అనేక పర్యాయములు తన హృదయం కఠినం చేసుకున్నాక దేవుడే తన హృదయాన్ని మళ్ళా కఠినం చేసినట్లుగా ఇక్కడ కూడా అనేక పర్యాయాలు ఇశ్రాయేలీలు ఎన్నో కార్యాలు ఇశ్రాయేలీలు చూస్తే దేవుని యందు వారు విశ్వసించలేని కారణం చేత ఇప్పుడు వారికి చూడలేని కన్నులు, వినలేని చెవులు, గ్రహించలేని మనస్సు అనుగ్రహించాడు. వీటి వలన దేవుడి కార్యాలు ఇప్పటికీ ఇశ్రాయేలీలకి అర్థం కావు. ఒక దినం రాబోతుంది, వారి కన్నులు తెరవబడే ఒక దినము, వారి చెవులకు తెరవబడేటువంటి ఒక దినము, హృదయము మరి దేవుని కార్యాల గురించి ఆలోచన చేసేటువంటి ఒక దినము రాబోతుందని ఈ 11వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అది ఎప్పుడంటే క్రీస్తు మెస్సయ రాబోయేటువంటి దినమందు ఏం చేయబడుతుందంట, విమోచకుడు 26వ వచనంలో విమోచకుడు సీయోనులో నుండి వస్తాడు. అనగా విమోచకుడు అంటే ఇక్కడ క్రీస్తు యేసు ప్రభు వచ్చే కాలం నాటికి ఈ ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో వీరికి ఇప్పుడు వరకు ఉన్నది చూస్తున్నా కళ్ళు వినబడట్లేదు, కళ్ళు కనబడట్లేదు, వింటున్నా వారికి చెవులకి వినబడట్లేదు లేదు. హృదయంలో చెప్తున్నటువంటి మాటలు వారి హృదయం గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్న ఈ భక్తిహీనత ఏదైతే ఉందో ఆ భక్తిహీనత ఇశ్రాయేలీల నుండి తొలగిపోయేటువంటి కాలం వస్తూ ఉంది. అదే రాసిపెడుతుంది, యాకోబులో నుండి భక్తిహీనత తొలగిపోతుంది. అప్పుడు వీరికి చెవులు వినపడతాయి, కళ్ళు కనపడతాయి, దేవుని కార్యములు వీరు చూడగలుగుతారు, గ్రహించగలుగుతారు. అప్పుడు క్రీస్తు యేసును గురించిన విషయాలు వారికి బోధపడి అప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ దినమున యోవేలు గ్రంథంలో రాయబడిన మాట అక్కడ రాయబడుతుంది కదా, అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరలో ఆలకించి వారిని విడిపించేటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో
వాడు రక్షింపబడును అనే మాట నెరవేర్చబడుతుంది ప్రియులరా. కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలీలు దేవునితో ఒక సంబంధాన్ని వెతకడానికి ప్రయత్నించారు. కానీ ఆ సంబంధం ఎలాంటిది అని మనం గనక ఆలోచన చేస్తే క్రియలతో కూడినటువంటిదిగా ఉంది. విశ్వాస సంబంధాన్ని వారు వెతకలేదు, క్రియల మూలమైన సంబంధాన్ని వారు వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే అవిశ్వాస ఇశ్రాయేలీలకు ఆ సంబంధం దొరకలేదు ప్రియులరా. ఎందుకంటే వారు విశ్వాస సంబంధమైన నీతిని వారు వెతకలేనటువంటి పరిస్థితి. యెషయా గ్రంథంలో ఈ మాటను మనం చదువుతాం. 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే 29:10. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనం చూస్తే యెహోవా మీ మీద గాఢ నిద్రను కుమ్మరించి ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలీల మీద ఎలాంటి గాఢ నిద్రను కుమ్మరించాడు? మత్తులైపోయినటువంటి వారి వల్ల ఎందుకున్నాడంటే కొంతకాలం మటుకు దేవుడు వారికి ఇలాంటి పరిస్థితిని కలుగు చేశాడు. అది ఎవరికి ప్రయోజనం కలుగు చేయడానికంటే తర్వాత భాగంలో మనం చూస్తాం, అన్యులకు ప్రయోజనకరం అవుతుంది. వీళ్ళు గాఢ నిద్ర, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కన్నులు మూసుకుపోయి, చెవులు మూసుకుపోయి, హృదయానికి గోచరం కాలేనటువంటి ఆ స్థితి ఎవరికి లాభపడిందంటే అన్యులకు లాభపడింది. ఆ వచనాన్ని తర్వాత మనం చూడగలుగుతాం. అయితే ఈ అవిశ్వాస ఇశ్రాయేలీలు ఆ నీతిని కనుగొనలేకపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఏర్పరచబడినటువంటి వారు మాత్రం ఆ నీతిని కనుక్కున్నారు. ఎవరెవరైతే క్రీస్తు యేసునందు మరి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచారో, వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. విశ్వాసపు సంబంధాన్ని దేవుడు వారి ఎడల ఏర్పరిచాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో కూడా ఈ మాట చదువుదాం. 13వ వచనము 11 నుంచి కొన్ని వచనాలు చదివితే, 13వ అధ్యాయం 11 నుంచి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మీకు అనుగ్రహింపబడిందంటే ఎవరికి? ఇశ్రాయేలీ ప్రజలకు అనుగ్రహింపబడింది. వారికి అనుగ్రహింపబడలేదంటే అన్యులకు అనుగ్రహింపబడలేదు. అది చదువుదాం. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా మీకు బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయములు కొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తన కన్నులను మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనములు వీరి విషయమై నెరవేరుచున్నవి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటలు రాస్తా ఉన్నారు. ఏంటంటే, నేను మీకు ఉపమాన రీతిగా బోధించిన మరి పరలోక రాజ్య విషయాలు మీకు చెప్తున్నప్పటికీ కూడా మీకు ఎలా ఉందంట? నిద్రాత్మ పొందిన వారి వలె మీరు ఉన్నారు. కన్నులారా చూచి ఉండేవి కూడా మీరు మరి గ్రహించుకున్నటువంటి పరిస్థితి. హృదయాలు ఎలాగున్నాయట? క్రొవ్వినవి అనే మాట చూడండి. తిట్టినప్పుడు మనం తిడతా ఉంటాం, కొవ్వెక్కి ఎడుతున్నామే అంటే తిడతా ఉంటాం కదా. అలాగా వీరి హృదయాలు క్రొవ్వుపోయినటువంటి పరిస్థితుల్లా, అంటే ఏం చెప్పినా వారికి బోధపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. అలాంటి వారిని దేవుడు మరి
నీతి సంబంధం వారికి దొరకట్లేదు. వారు వెతికేదల్లా ఆ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల సంబంధాన్ని మరి వారు వెతకడానికి ప్రయత్నించారు. ఇంకా మనం చూస్తే కఠినపరుచుకున్నటువంటి వారు కొందరున్నారు. హృదయాల్లో కఠినం చేసుకున్నటువంటి వారు దేవునితో సంబంధాన్ని వారు కనుగొనలేదు. ఇందాక మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో 29వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించినప్పటికీ కూడా వారు దేవుని గురించి తెలుసుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఎన్ని కార్యాలు చేశాడు వారి జీవితాల్లో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసి ఉండవచ్చు. కళ్ళారా వారు చూశారు ఇవన్నీ కూడా. సాక్షాత్తు వారి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదండి, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే వారు ప్రత్యక్షంగా చూశారు. ఆ నీళ్లు రక్తం అయిపోవడం, లేదా ఆ 10 తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో, లేదా ఆరిన నేలను సముద్రంలో ఎర్ర సముద్రం గుండా నడిచిపోయినటువంటి పరిస్థితి, పరలోకం నుండి మన్నా కురిసింది, పూరెళ్ళు కురిసాయి. ఇలాంటి ఇన్ని కార్యాలు వారు చూసి కూడా గ్రహించు హృదయము, చూచు కన్నులు, విను చెవులు యెహోవా వారికి ఇవ్వలేదు. ఎందుకంటే వారి కఠినత్వాన్ని బట్టి, హృదయము కొవ్విన దాన్ని బట్టి దేవుడు ఆ విషయాలు బోధపడేటట్లుగా వారికి చేయలేదు. ఎందుకంటే కేవలం వారి వల్లనే, వారు చేసుకున్నదే, వారి హృదయాలు వారు కఠినపరుచుకున్న కారణం చేత దేవుడు కూడా వారి హృదయాన్ని కఠినం చేశాడు. ఆ కన్నులు తెరవలేని స్థితికి, చెవులు వినలేని స్థితికి, హృదయానికి అర్థం కాలేని స్థితికి వారిని తీసుకెళ్ళిపోయాడు. అయితే ఈ విషయాలు మరి సంబంధం, దేవునితో సంబంధం వారికి ఏర్పరచలేకపోయింది. కఠినాత్ములకు కానీ అవిశ్వాసులకు కానీ అది దేవునితో సంబంధం కలగలేదు. కానీ ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో, స్వార్థను అంగీకరించి వారు ఉన్నారో, వారికి మాత్రం దేవుడు తనతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రియులరా. అయితే మూడవది 11వ వచనం నుండి మనం చదివితే, ఇశ్రాయేలీలు కోలుకోలేనట్లుగా వాళ్ళు పడిపోయారా, అయితే లేవలేనట్లుగా వారు పడిపోయారు అన్నట్లుగా ఈ మాట వ్రాయబడతాను. చూద్దాం 11వ వచనమును చదివితే, కాబట్టి నేను అడిగినదేమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లురా, అట్లా అని రాదు. చాలు. అంటే వీళ్ళు పడిపోయారు అనే మాట మనం నేర్చుకున్నాం. ఎక్కడ పడిపోయారు, ఏ సందర్భం అందు పడిపోయారు అని మనం చదివితే, యెషయా గ్రంథంలో బండ యొద్ద వారు తొట్టిల్లిపోయారు. బండ క్రీస్తుని గురించిన విషయం. అంటే అభ్యంతరం కలిగించే రాయి అని ఆయన గురించి రాయబడుతుంది. చూడండి, ఒకడు నడుచుకుని వెళ్తుంటే ఒక రాయి తగిలేయడానికి ఏమవుతుంది, ఆ రాయి తగిలి తొట్టిల్లిపోతారు. అలాగా క్రీస్తు ప్రభువు దగ్గర ఆయన ఒక రాయిలాగా మనం చూస్తే, వాళ్ళు క్రీస్తు ప్రభువుని చూడలేదు క్రీస్తు ప్రభులాగా. కాబట్టి అక్కడ దేవుని కుమారుగా చూడనందున ఆ రాయి తగులుకుని వారు తొట్టిల్లిపోయారు. అయితే వీరు పడినటువంటి ఈ స్థితి ఇంకా లేవలేనటువంటి స్థితిలాగా వారు పడిపోయారా అనేది ఇక్కడ రాస్తా ఉన్నాడు. దానికి సమాధానం చెప్తా ఉన్నాడు, అట్లా అనరాదు. లేవలేనట్లుగా ఏమి వారు పడిపోలేదు. అయితే ఇక్కడ మనకి అన్యులకి ఒక ద్వారం తెరవబడుతుంది. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి, రెండోది అన్యులకి మేలు కలిగించడానికి జరుగుతున్నటువంటి ఒక వాక్యం ఇక్కడ మనం చూడగలుగుతాం. వారికి రోషం పుట్టించుటకై, ఎవరికి రోషం, ఇశ్రాయేలు ప్రజలకు రోషం పుట్టించడానికి వారి తొట్టుపాటు, ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు వలన ఎవరికి రక్షణ కలిగింది, అన్యజనులకు రక్షణ కలిగింది. అంటే ఇప్పుడు వరకు దేవుడు సువార్త ఇశ్రాయేలీలకే కేంద్రీకృతం చేశాడు. అంటే ఇందాక మనం చదువుకున్నాం, క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే,
ఆ విషయాలు వారికి అనుగ్రహింపబడలేదు, అన్యులకు అనుగ్రహింపబడలేదు. ఇశ్రాయేలుకి మాత్రమే అనుగ్రహింపబడ్డాయి ఇప్పటి వరకు. వారికి ప్రివిలేజెస్ మనం నేర్చుకున్నాం కదా. ధర్మశాస్త్రం వీరికే ఉంది, పితరులు వీరి వారే, అర్చనాచారాలు వీరికే, మహిమ వీరికే. ఇవన్నీ ఇలాంటి ప్రివిలేజెస్ అన్నీ ఇశ్రాయేలే ఇప్పటి వరకు కలిగి ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలకి గ్రహించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీరు చూడలేని కన్నులు, వినలేనటువంటి చెవులు, గ్రహించలేని హృదయం వీరికి వచ్చింది. కాబట్టి సువార్తను ఇప్పుడు ఎవరి దగ్గరకు తీసుకొచ్చాడంటే అన్యజనుల వద్దకు సువార్తను దేవుడు తిప్పడం చేత అన్యజనులకు ఇప్పుడు రక్షణ కలిగేటువంటి భాగ్యం దొరికింది. కాబట్టి ఈ ఇశ్రాయేలీయుల తొట్టుపాటు వలన ఎవరు లాభం పొందారంటే అన్యులైనటువంటి మనందరం కూడా లాభం పొందాం. అయితే ఇక్కడ ఒక మాటను మనం చదవగలుగుతాం. అదేంటంటే వారికి రోషం పుట్టించడానికి, వారిలో కరెక్ట్ వర్డ్ ఇంగ్లీష్లో వాడబడిన మాట జెలస్ క్రియేట్ చేయడానికి వారిలో ఈ రకమైనటువంటి వారి తొట్టుపాటు అన్యులకు రక్షణ కలిగించడం వల్ల వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఒక జలసి, అసూయ అనేటువంటిది, మనోడు అలా మన దేవుడు వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా, మనకు రావాల్సినవి వాళ్ళు పొందేస్తున్నారు అన్నట్లుగా వీరిలో ఒక జలస్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రియులారా. ఇంకా చదివితే మనం కింద వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును కలుగు చేస్తున్నారు. అంటే ఇశ్రాయేలీయులు తొట్టుపాటు పడడం వల్ల లోకమందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారు. అంటే రెండే ప్రజలు, ఒకళ్ళు ఇశ్రాయేలీయులు, మిగిలిన లోకమంతా కలిపితే అన్యులు, మిగిలిన జాతులన్నీ ప్రజలన్నీ. అయితే వీరి యొక్క తొట్టుపాటు లోకమందంతటికి ఏం కలుగుతుందట? ఐశ్వర్యం కలుగుతూ ఉంది. వీరి క్షీణదశ అంటే ఇశ్రాయేల్ యొక్క క్షీణదశ అన్యులకు ఐశ్వర్యమైనడల, అంటే వీరి క్షీణించిపోవడం అన్యులకు ఐశ్వర్యం అయితే ఇశ్రాయేలీలు గనక సంపూర్ణ సిద్ధి పొందితే ఇంకా లోకానికి ఇంకెంత మరింత ఐశ్వర్యం కలుగుతుందో ఆలోచించండి అన్నట్లుగా ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నిద్రమత్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, నిద్రపోతున్న ఆ స్థితిలో ఉన్నారు. అయితే ఒక దినాన్న వారి మత్తును దేవుడు వదిలిస్తాడు, వారి కళ్ళను తెరుస్తాడు, చెవులను తెరుస్తాడు, హృదయాలకు అర్థమయ్యే రీతిలో ఆ హృదయానికి పట్టిన కొవ్వునంతా కూడా దేవుడు తీసేసేవాడై ఉన్నాడు. ఆ దినాన్న మరి వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. ఇప్పటికీ వారి మత్తు కలిగినటువంటి ఈ స్థితి వలన అన్యులందరూ లాభపడుతున్నారు. ఎలాగంటే వారందరికీ స్వార్థ మహదైశ్వర్యం కలిగింది. ఇది అన్యుల యొక్క ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు లేక వారి యొక్క క్షీణదశ వలన వీళ్ళకి లాభం కలిగితే, వీళ్ళే గనక సంపూర్ణ సిద్ధి పొందితే వాళ్ళకి ఇంకెంత మరింత ఐశ్వర్యం కలుగుతుంది. ఖచ్చితంగా అటువంటి ఐశ్వర్యము మరి ఇశ్రాయేలీలతో పాటు మరి అన్యులు కూడా పొందుతారనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కోలుకోలేనట్లుగా వాళ్ళు ఏమన్నా పడిపోయారంటే పడిపోలేదు. పడిపోవడం వాస్తవం, తొట్టిల్లిపోవడం వాస్తవమే, కానీ లేవలేనట్లుగా ఏం పడిపోలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వసించినటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు మరి వారిని లేవనెత్తేటువంటి వాడై ఉన్నాడనే మాటలు మనం చూడగలుగుతాం ప్రియుల. ఈ మాటను చూద్దాం. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివితే, యెషయా గ్రంథం 59వ వచనం 2 నుంచి. ఆయన ఆలకింపకై ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తే ఇశ్రాయేలీల యొక్క స్థితిగతులను అర్థం పట్టినట్లుగా వారి గురించి రాయబడుతున్న మాటలు ఎక్కడి వరకు అంటే దాదాపుగా 21వ వచనం వరకు కూడా ఏ మాటలు
మనం చూస్తూ ఉన్నాం. అయితే లాస్ట్‌లో ఒక మాట దేవుడు రాస్తా ఉన్నాడు, వాటిని చదువుదాం. 20వ వచనం నుంచి మనం చదివితే, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొని వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఎవరి యొద్దకు వస్తాడంటే, ఎవరైతే మళ్ళుకుంటారో, తిరుగుబాటు చేయటం మాని, అంటే దేవుని ఇచ్చిన స్వార్థను అపనమ్మకంతో దాన్ని తృణీకరించడం మానేసి, ఆ స్వార్థని ఎవరైతే నమ్ముతారో, దేవుని వైపు ఎవరైతే మళ్ళుకుంటారో వారి యొద్దకు విమోచకుడు వస్తాడు అని చెప్తూ, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదను నా ఆత్మయు నేను నీ నోటను ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి వారితో, నమ్మిక ఉంచిన వారితో మాత్రం దేవుడు ఒక నూతన నిబంధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు లేవలేని స్థితిలో పడిపోతారంటే, ఇక్కడ కూడా మళ్ళీ అదే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తిరిగి లేవగలుగుతారు. ఒకవేళ తొట్టిల్లినా, విశ్వాసం ఉంచని స్థితి, తిరుగుబాటు చేసేటువంటి వారు మాత్రం వాళ్ళు ఇంకా లేవలేనటువంటి స్థితిలోనే ఉంటారనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విశ్వసించేటువంటి వారు మరి లేవనేటట్టుగా వారు ఏం పడిపోలేదు అనేది మనం చూస్తున్నాం. ఈ కీర్తనల గ్రంథంలో మనం చదివితే 69వ కీర్తన మనం చదువుదాం. ఎవరు లేవలేనట్లుగా పడిపోయింది ఎవరు అనేది ఇక్కడ కొంచెం మనం చూద్దాం. 69వ కీర్తన 22వ వచనము. ఇదే కదా అక్కడ రాయబడింది. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉపయోగింపబడిన మాటలు ఇవి. వారి భోజనములు వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్బలై ఉన్నప్పుడు అది వారికి ఉండునుగాక, వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించును, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని చాలా. ఈ మాటలన్నీ మనం చూస్తే ఇవన్నీ ఎవరి మీద ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే, ఎవరైతే దేవుని యందు మరి నిరీక్షణ కలిగి ఉండరో, అయితే ఆయన యందు విశ్వాసము ఉంచరో వారి మీద మాత్రము దేవుడు కోపాగ్ని వారిని పట్టుకుంటుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికే చూడకపోయినటువంటి కన్నులు, లేదా వారి నడుములు ఎడతెగని వణుకును పుట్టించింది. అంటే ఇక్కడ కూడా మనం రోమపత్రికలో మనం చూస్తే, వారు నడుములు వంగిపోయి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నడుములుగా అక్కడ దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు భక్తుడు. 11వ అధ్యాయము 10వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, చీకటి కమ్మునుగాక వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోయినట్లు చేయము అని దావీదు చెప్తున్నాడు అన్నాడు. అది 69వ కీర్తన నుండి తీసుకునబడిన మాటగా మనం చూస్తున్నాం. అదే ఎవరు లేవలేనట్లుగా వారి వీపు వంగిపోయినటువంటి స్థితి అంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారి యొక్క స్థితి మాత్రం లేవలేనట్లు వంగిపోయినటువంటి వీపు వారికి ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. 3 ప్రశ్నలు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యతగా భాగాలుగా వీటిని ఈ ప్రశ్నలు విభాగిస్తూ ఉన్నాయి. ఒకటి, దేవుడు తన ప్రజలను తృణీకరించాడంటే తృణీకరించలేదు. ఎవరిని తృణీకరిస్తాడంటే, ఆయన ప్రియకుమారుని యందు పంపబడిన క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని మాత్రమే తృణీకరిస్తాడు అనేటువంటిది. మరి ఇశ్రాయేలీయులు దేవునితో సంబంధం కనుగొన్నారా అంటే కనుగొనలేదు. ఎవరు కనుగొన్నారు? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారితోనే దేవుడు ఆ సంబంధాన్ని క్రియల మూలంగా కాక కృప మూలంగానే దేవుడు అది వారికి
అనుగ్రహించాడు అని మనం చూస్తాం. 6వ వచనంలో కూడా మనం చదివితే కృపచేత 5 నుంచి మనం చదువుదాం. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలింది. కృపచేతనే శేషం మిగిలింది. అనగా దేవుని కనికరం అది. ఆ సువార్తను కాపాడుకుంటూ దేవుడు ఆ విధంగా వచ్చాడు. అయితే అది కృప ద్వారా జరిగింది. దేవునితో సంబంధం అనేది ఆయా కాలాల్లో శేషం మిగిలిందంటే అది దేవునితో సంబంధం. ఆ సంబంధం ఎలాగొస్తుంది? మనం చేసిన క్రియల వల్లగా కాదు, దేవుని కృప వల్ల ఆ సంబంధం. దేవుని కృప ఎప్పుడు వస్తుందంటే తన యందు నమ్మిక ఉంచిన వారికి మాత్రమే ఆ కృప వస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక చక్కని విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి దేవుడు కృప చూపిస్తాడంటే తన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృప వల్ల మనకేం కలుగుతుందంటే దేవునితో ఒక సంబంధం ఏర్పడుతుంది. అదే విశ్వాస సంబంధము. కాబట్టి ఇశ్రాయేలీయులకి ఆ సంబంధాన్ని పొందలేకపోయారు. ఎవరైతే విశ్వసించారో వారికి మాత్రం కృప ద్వారా ఆ దేవునితో సంబంధం ఏర్పడింది. కాబట్టి ఒకవేళ కృప లేకుండా క్రియల వల్ల గనక ధర్మశాస్త్రం ద్వారా వారికి ఒక సంబంధం ఏర్పడిందే అనుకోండి. అలా అయితే మరి ఆ కృప ఏమవుతుందంట? 6వ వచనం మనం చదివితే అది కృప చేతనే అయినది ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు. కానీ ఎడల కృప ఇకను కృప ఒకవేళ కృప వలన కాకపోతే ఇంకా అది కృపే కాదు. ఇంకా దాని ఉండడం వల్ల దాని అర్థమే లేదు. కాబట్టి అది కృప క్రియల వల్ల కలిగింది కాదు, కేవలము కృప వల్లనే. కాబట్టి మరొకసారి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు దేవునికి ఉన్న సంబంధం అది ఎలాంటిది? విశ్వాసముతో కూడిన సంబంధం. అది కృప ద్వారా మాత్రమే కలుగుతుంది, మన క్రియల వల్ల కలిగేది కాదు. అంటే సాధారణంగా మనం ఇలా అనుకుంటాం, నేను ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు నాకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది అని అనుకుంటాం. కానీ తప్పు ప్రియులారా, బైబిల్ ఇది చెప్పట్లేదు. దేవునితో నీకు సంబంధం ఎప్పుడు కలుగుతుందంటే నీవెప్పుడైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడు నీకేమి అనుగ్రహిస్తాడు? తన కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప ద్వారా దేవునితో నీకు ఒక విశ్వాస నీతి సంబంధం ఏర్పడుతుంది. అది కాబట్టి ఇది ఒకవేళ నీవు పాపం చేసావు అనుకోండి, ఆ దేవునికి నీకున్న సంబంధం తెగిపోతుందా? ఒకవేళ నీ క్రియల ద్వారా ఏర్పడితే పరిశుద్ధంగా ఉన్నప్పుడు సంబంధం ఏర్పడుతుంది. పరిశుద్ధత లేకపోతే పాపం చేస్తే సంబంధం తెగిపోతుంది. కాబట్టి సంబంధం అదుక్కోవడానికి విడిపోవడానికి నీ క్రియల వలన ఇది కలిగింది కాదు, దేవుని కృప వలన మాత్రమే ఇది కలిగింది. కాబట్టి నువ్వు పాపం చేసినా చేయకపోయినా, పరిశుద్ధంగా ఉన్నా అపరిశుద్ధంగా ఉన్నా, క్రీస్తు యేసు యందు నమ్మిక ఉంచిన కాలమంతా కూడా దేవునితో నీకున్న సంబంధం నిశ్చంతగా ఉంటుంది. దేవునితో ఉన్న సంబంధం తెగిపోదు అనేది మనం గమనించాలి. కాబట్టి ఇది సంబంధం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం పాపం చేయొచ్చు అనేది ఇది ఒక ఫ్రీ లైసెన్స్ లా కాదు ప్రియుల. అట్లా అందుకే అంటాడు కదా, ఆ కృప విస్తరిస్తుందని విస్తరించాలని మనం పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు అని మరి ఆ 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 11వ అధ్యాయం కూడా ఎక్కువ ఇశ్రాయేల్ గురించినటువంటి వారికి రక్షణ గురించినటువంటి భవిష్యత్తు ఎలా ఉండింది అనేటువంటి ఈ అధ్యాయంగా మనం చూస్తున్నాం. దీనికి కొన్ని ఉపమానాలు కూడా ఈ 3వ భాగంలో మరి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అంటు కట్టబడడం అనేటువంటి ఆ ఉపమానం, ఆ సాదృశ్యాన్ని ఇక్కడ ఉపయోగించాడు, గ్రాఫ్టింగ్ అనేటువంటిది. కాబట్టి అవి మిగిలిన విషయాలు మరిన్ని వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ వారం మనం నేర్చుకున్నది అవుట్లైన్గా మనం నేర్చుకున్నది ఏంటంటే
3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు 11వ అధ్యాయం నుండి. దేవుడు ప్రజలను తిరస్కరించాడా? లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సంబంధం కనుగొన్నారా? మెజారిటీ లేదు. కొద్దిమంది ఎవరైతే రెమనెంట్ ఉన్నారో, శేషించబడిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ నీతి సంబంధం కలిగింది. తర్వాత ఇశ్రాయేలీలు కోలుకోలేనట్లుగా పడిపోయారంటే కోలుకోలేనట్లుగా ఏం పడలేదు. వారు తిరిగి లేచి నిలబడగలిగినటువంటి కృప కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎవరు కోల్పోలేనట్టుగా పడిగాడంటే ఇంకా తమ హృదయాలను కఠినం చేసుకుని ఇంకా దేవుని వైపు ఉన్నటువంటి వారు మాత్రం ఇంకా లేవలేనటువంటి స్థితి. అందుకనే హెబ్రీ పత్రిక కూడా రాసిపెడుతుంది కదా, ఒకసారి విశ్వాస సంబంధమైన వరాలని రుచి చూసు పరిశుద్ధాత్మ యందు పాలివారై రాబో యుగశక్తుల యొక్క ప్రభావాన్ని రుచి చూసి వారు మరలా తప్పిపోతే వారు తిరిగి నూతనపరచబడడం, వెలిగింపబడడం అసాధ్యము. అంటే ఏంటంటే పాపం చేసిన వాళ్ళు అంటే సాధారణంగా దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే, పాపి అయిన వ్యక్తి మారిన తర్వాత మరలా పాపం చేస్తే అలాంటోడిని నూతనపరచడం అసాధ్యం అన్నట్టు చెప్తారు. ఇక్కడ అది కాదు. సబ్జెక్ట్ ఏంటంటే ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే యోధా మతాన్ని విడిచిపెట్టారు. యోధా ఆచారాలు లేకపోతే వారి ధర్మశాస్త్ర ఆచార క్రమాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసునందుకు వీరు వచ్చారు. మరలా క్రీస్తు యేసు యొద్దకు వచ్చి క్రీస్తు మమ్మల్ని మోక్షానికి చేర్చలేడు, మా ధర్మశాస్త్రమే మమ్మల్ని చేరుస్తుంది అని క్రీస్తుని విడిచి మళ్ళా ధర్మశాస్త్రం క్రిందకి కనుక మళ్ళీ వెళ్ళిపోతే అలాంటి వాణ్ణి నూతనపరచడం లేదా వెలిగించడం ఇంకా అసాధ్యము అని దాని గురించి రాయబడింది ప్రియుల. కాబట్టి మరి కోలుకోలేనట్లుగా పడిపోయినటువంటి స్థితి అయితే లేదు. వారి హృదయాన్ని కఠినం చేసుకుని లేదా దేవుడి ఫోర్నాలే చొప్పున వారి జీవితంలో పరిశీలన చేసి ఎక్కడ కూడా విశ్వాస స్థితి లేకపోతే తప్ప వాడు ఇంకా తిరిగి లేవని స్థితిలో వాడు పడిపోయినట్లు సమానం. ఇంకా వారి జీవితాన్ని పరిశీలన చేస్తే ఏ సందర్భంలో కూడా విశ్వసించినటువంటి దాఖలా ఒక్కటి సందర్భం కూడా లేకనప్పుడు ఇంక వాడు లేవలేనటువంటి చూడండి అక్కడ వంగిపోయినటువంటి నడుము వీపు ఎల్లప్పుడూ వంగిపోయినట్లుగా చేస్తాడు. అంటే ఇంకా వాడు గూనొచ్చేస్తే ఇంకా వాడి పైకి లేవనేడు అన్నట్లుగా అలాంటి తొట్టుపాటు వారికి కలిగింది. కానీ ఎవరైతే క్రీస్తు యందు నమ్మిక మాత్రం ఉంచుతారో వారికి మాత్రం దేవుడు వారిని విడిచిపెట్టడు. వారు పడిపోయినప్పటికీ ఒకటి సందర్భాల్లో పడినప్పటికీ లేవలేని స్థితిలో మాత్రం వారు లేరు, తిరిగి లేవగలిగిన స్థితిలోనే ఉన్నారు అనేటువంటిది దీని అర్థాన్ని ఇస్తూ ఉంది. మరిన్ని విషయాలు వచ్చే వారంలో మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యాన్ని బట్టి. కృపాకనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాన్న కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృపను అనుగ్రహించారు. 11వ అధ్యాయము నుండి నాన్న ఇశ్రాయేలీల్ని మీరు విడిచిపెట్టలేదని తెలియపరిచారు. ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు వలన అన్యులైనటువంటి వారికి మాకు నాయనా తండ్రి మరి అది ఐశ్వర్యముగా మా రక్షణకు నాయన గొప్ప అవకాశం అనే నాన్న సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలకి నాయన మీరు వారిలో నుండి భక్తిహీనత తొలగించేటువంటి ఒక దినము రాబోతుందని నా తండ్రి మేము నేర్చుకుని ఉన్నాం. ఆ దినమ సియోనులో నుండి విమోచకుడు వచ్చినప్పుడు ఇశ్రాయేలీల నుండి యాకోబు నుండి భక్తిహీనత తొలగిపోతుందనే వాక్యం ద్వారా నా ఇశ్రాయేలీలకి కూడా మీరు వారిని గురించి కూడా మీ చేతులు చాచి ఎదురు చూస్తున్నారనేటువంటి మీ రక్షణ సంకల్పాన్ని మేము ఎరిగి ఉన్నాం. అయితే మాకు నాయన వచ్చినటువంటి ఈ రక్షణను మేము హత్తుకున్న వారమై దాన్ని క్రీస్తు యేసునందు ఉన్న నమ్మకం మేము ఎప్పటికీ కోల్పోకుండా ఆయన యందే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా మేము ఉండడానికి కావాల్సిన కృపాభాగ్యాన్ని కుడినమందరికి అనుగ్రహించమని ఎత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే హృదయాలు నాయన తండ్రి బ్రతుకులు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.